డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తాడా? అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి రాజీనామా దాకా తీసుకొచ్చి పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నోటి దూల. మొన్న పులివెందులో జరిగిన జడ్పీటీసీ ఎన్నిక మీద ఎవరి ఇష్టానికి వాళ్ళు నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడేసి దమ్ముంటే రాజీనామా చేసి కేంద్ర బలగాలతోటి ఎన్నిక పెట్టిస్తారా అని ఒకంత ముందుకు అడిగేసి మరీ మాట్లాడితే ఇప్పుడు రివర్స్ కౌంటర్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తాడా? బీటెక్ రవి ఒక పెద్ద సవాలే విసిరాడు. 9 నెలల కాలానికి ఉన్న ఈ జెడ్పీటీసీ కోసం నేను నా భార్యను తీసుకొచ్చి నిలబెట్టి ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఎన్నిక జరిగితే ఏమవుతుందని చూపించడానికి మాత్రమే మేము ఎన్నిక పెట్టాం. దీని మీద అనుమానాలు ఉంటే గనుక నా భార్యతో నేను రాజీనామా చేపిస్తా. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పులివెందుల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే ఆయన కూడా పులివెందుల నుంచి గెలిచి అసెంబ్లీకి పోయింది లేదు, పెట్టింది లేదు, ఏం చేశాడని ఇప్పుడు తన పరువును నిలబెట్టుకోవాలనంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేకి రాజీనామా చేసి వస్తే కనుక ఇటు జెడ్పీటీసీ ఎన్నికని అటు పులివెందుల ఎమ్మెల్యే ఎన్నికని రెండిటిని కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎన్నిక జరిపిద్దాం అని సవాల్ విసిరేదాకా వచ్చింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తాడా? ఈ సవాల్ని స్వీకరించే అవకాశం ఉందా అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాల దుట్ట. ఈ అమరావతి మీద కావచ్చు, అసలు ఏ అంశం మీదనైనా సరే వాళ్ళు నోటుకొచ్చిన దాన్ని మాట్లాడేయటం, ఏదో పెద్ద లెక్కలు చెబుతున్న వాళ్ళలాగా ఎక్కడా లేని లెక్కలన్నింటినీ తీసుకొచ్చి మాట్లాడటం, ఏ పథకం మీదనైనా సరే దుష్ప్రచారం చేయటం, మొన్నటికి మొన్న ప్రవేశపెట్టిన ఈ మహిళలకు ఫ్రీ బస్తో సహా విచిత్రమైన వితండ వాదనలు చేస్తూ సాక్షి మీడియా తోడుగా వాళ్ళు ఏదో ప్రచారం చేసే కార్యక్రమాలు చేపడతారు. మరి ఎందుకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి కొంప ముంచటానికే వచ్చినట్టుగా ఉంది ఈ పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నిక. అర్థాంతరంగా ఆయన చనిపోవటం ఏమిటి, దానికి ఎన్నిక రావటం ఏమిటి, 30 సంవత్సరాల తర్వాత ఎన్నిక జరగటం ఏమిటి, ఆ ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10% ఓట్లు కూడా రాకపోవటం ఏమిటి, జగన్మోహన్ రెడ్డి పరువు తీయటానికే వచ్చినట్టుగా ఉంది. ఇక దాని మీద పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తన పరువు నిలబెట్టుకోలేకపోయాడు, ప్రాపకం తగ్గిపోయింది. ఎన్నికే కనుక జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రిటార్ట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఊహాగానాలు అన్నీ తెరపైకి వస్తుంటే దానికి రిటార్ట్ ఇవ్వటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదిగో పులివెందుల్లో టీడీపీ పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు, ఇదిగో పోలీసుల సహాయంతో అసలు ఎవరు ఓటర్లని బయటకు రానియకుండా చేశారు, అట్లాంటి వీడియోలు తీసి బయటకు వదలటం కానీ ఎక్కడో పశ్చిమ బెంగాల్లో రిగ్గింగ్ చేస్తున్న ఆ వీడియోలని పక్కన పోస్టు చేసి వాటి ద్వారా ఇక్కడ రిగ్గింగ్ జరిగిందని చెప్పే దుష్ప్రచారం చేయటం కానీ, మరి ఇక పోలీసు వాళ్ళు ఏం చేశారో మనము చూసాం. వాళ్ళ మీదకి పులివెందుల్లోనే ఉన్న ఈ వైసీపీ నాయకులు కూడా దురుసుగా దూసుకొని వెళ్తే పోలీస్ యూనిఫామ్తో మాట్లాడుతున్నామని వార్నింగ్ ఇచ్చేదాకా వచ్చింది. మరి అవినాష్ రెడ్డి కూడా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటే ఇటు టీడీపీ నాయకుల్ని అటు వైసీపీ నాయకుల్ని ఇద్దరిని అదుపులోకి తీసుకుంటే మరి పోలీసులు సహాయం చేశారు. మరి అక్కడ లేకపోతే లోపల అక్కడున్న దుండుగల దాటికి పోలీసులు తట్టుకోలేక వదిలేశారో తెలియదు. కానీ అవినాష్ రెడ్డి పోలీసులు కన్నుగప్పి పారిపోయి బయటకు వచ్చి వైసీపీ పార్టీ ఆఫీసులో దాక్కుంటే డిఐజీ వెళ్ళి తలుపులు బాది వార్నింగ్ ఇచ్చి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక ఎన్నిక రిజల్ట్ చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 683 ఓట్లు వచ్చి పరువు బాగొట్టుకున్నాడు. అసలు డిపాజిట్ కూడా దక్కలేదు. గత 30 సంవత్సరాలుగా ఎన్నిక జరగకుండా ఇక్కడ ఏకగ్రీవంగా ఈ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు నిలబెట్టిన వాళ్ళు కానీ మాత్రమే ఇక్కడ అధికారంలో ఉంటా వచ్చారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు. మిగతా వీటిలన్నిటిలోనూ యునానిమస్గా చేసుకోవటం, కంటి భయాన బెదిరించి ఎవరిని కావాలంటే వాళ్ళని పెట్టుకోవటం, అలాంటి పరిస్థితుల్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా వ్యాపించే పని చేసుకొచ్చే ఇక పులివెందుల్లోని మీదనే కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కూటమి ప్రభుత్వానికి. అక్కడ జడ్పీటీసీ ఎన్నిక
జగన్మోహన్ రెడ్డి కొంపంచడానికి వచ్చినట్టుగా వచ్చింది. దాంట్లో జరిగిన ఫలితాలు చూడగానే వైసీపీకి ఫిలమెంట్లు కొట్టేసినాయి యాక్చువల్గా చెప్పాలి అని అనుకుంటే. కనీసం ఈ 10% ఓట్లు కూడా ఎందుకు రాలేదు మనకి అనే దాని మీద ఇక వాళ్ళు ఎప్పుడు చేసేదే. అసలు చంద్రబాబు నాయుడిని ఈవీఎంలో ముఖ్యమంత్రి అని పిలుచుకుంటూ వాళ్ళు ఏదో ఈవీఎం మ్యానిపులేషన్ మూలాన జరిగింది తప్ప, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అసలు ఓడిపోయాడు కాదండి అని చెప్పుకున్నారు. జగన్ ఓటమికి కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు జగన్ ఓటమికి 200 కారణాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు వాళ్ళు చేసే దుష్ప్రచారం కానీ, వాళ్ళ నోటు దూల కానీ, వాడు నోటు దురుస్తోటి ఎంత మాట పడితే అంత మాట, ఏ మనిషిని పడితే ఆ మనిషిని గౌరవం కూడా లేకుండా వాడు వీడు అని మాట్లాడిన కొడాలి నాని, ఆర్కే రోజా లాంటి వాళ్ళ నోటు దురుసు చూశాం కదా. ఎంత చూసిన తర్వాత అనంతబాబు లాంటి సంఘటనలన్నీ కూడా శవాన్ని డోర్ డెలివరీ చేసిన సంఘటనలన్నీ చూసిన తర్వాత బెంబేలెత్తిపోయిన ప్రజలు కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచటం జరిగింది. అలాంటిది ఇప్పుడు పులివెందుల్లో ఈ జెడ్పీటీసీ ఎన్నిక దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ అదే తరహా ఇక్కడ అధికారాన్ని ఉపయోగించుకున్నారు. కేంద్ర బలగాలతోటి కనుక జరిగితే మేమే గెలుస్తాం అన్నట్టుగా చెప్పుకొస్తే, మరి ఇప్పుడు బీటెక్ రవి స్వయాన తానే ఆయన మా భార్యతోటి రాజీనామా చేపిస్తాను, జగన్మోహన్ రెడ్డి కూడా రాజీనామా చేసి వస్తే కనుక అటు జెడ్పీటీసీ ఎన్నిక ఇటు ఎమ్మెల్యే ఎన్నిక రెండు కలిపి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో పెడదాం, అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం అని చెప్పాడు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి వంతు ఆ సవాల్ని స్వీకరిస్తాడా? ఆల్రెడీ పరువు పోయి మూలిగా నక్క మీద తాటిగా పడ్డట్టు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి తయారై కూర్చుంది. పులివెందుల్లో జరిగిన ఈ ఘోర పరాభవానికి ఊరంతా అవాక్కైపోయింది. ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నిజంగా స్ట్రాంగ్ కాదేమో, అక్కడ టీడీపీ వాదనే బలంగా ఉందేమో అని ఒక అనుమానం కూడా వచ్చేటట్టుగా ఇప్పుడు పరిస్థితులన్నీ వచ్చి కూర్చున్నాయి. నాయకులు ఎవరికి వాళ్ళు ముఖం చాటేయటం మొదలుపెట్టారు. ఇక లిక్కర్ కేసులో కూడా చాలా అంశాలు తెరపైకి రావటం మొదలుపెట్టాయి. మీకు ఈ నిందితులందరికీ బెయిల్ రిజెక్ట్ కాబట్టం కానీ, వాసుదేవ్ రెడ్డి ఈ మిగతా వాళ్ళంటి వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ కూడా రిజెక్ట్ చేయటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు మరొక దెబ్బ జగన్మోహన్ రెడ్డికి. రాజీనామా చేసి వస్తే కేంద్ర బలగాలతోటి ఎన్నిక పెడదామని. నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ వాదన అయితే తీసుకుందో ఆ వాదనకి బలం చేకూరాలంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికకి వెళ్ళాలి. మరి ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందో లేదో తెలియదు. ఆల్రెడీ బీజేపీ పంచని చేరటానికి, బీజేపీ తోటి మంతనాలు జరపటానికి అవసరం లేకపోయినా, వాళ్ళు అడక్కపోయినా కూడా వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకి వీళ్ళే స్వయానా వెళ్ళిపోయి మద్దతు ఇస్తామన్నట్టుగా కూర్చొని ఉన్నారు. ఒక పక్కన రాహుల్ గాంధీని విమర్శించి మోడీని ప్రసన్నం చేసుకునే పనులు కూడా చేస్తుంటే, ఇలాంటి సమయంలో ఇలాంటి కార్యక్రమం ఒకటి జరిగితే రాజీనామా చేసి మళ్ళీ వెనక్కి వెళితే ఏమవుతుందో కూడా తెలిసే పరిస్థితులు ఏం కనపడటం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.